చిట్టా నంబర్ 1, బాత్రూంలో అందరు నంగానే ఉంటారు. బాత్రూంలో అందరు నంగానే, హమామే సబ్ నంగా. ఊకనే రాలే ఈ సామెత. ఏంది గిరీష్ పొద్దున నువ్వు నవ్వాలనా ఏడవాలని, ఏంది గిరీష్ ఈ మాట అని అంటే చెప్తున్నా. మరి బాత్రూంలో అందరు బట్టలు ఇప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాన్ మాస్క్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు పంచాయతీకి ఇట్లనే ఉన్నది. మొన్నటిదాకానేమో హే మాస్క్, ఎలాన్, యు ఆర్ అ టెర్రిఫిక్ గాయ్, 6 దొరలాలి కదా, యు ఆర్ టర్ర, మాకు తిరిగేదక్క మంచక్క, దొరలది మాది ఇండియన్ యాక్సెంట్ మంచిగా ఉంటుంది. యు ఆర్ టెర్రిఫిక్ గాయ్ అని చెప్పిండు. టెర్రిఫిక్ గాయ్ ఇట్లనే కదా, టెర్రిఫిక్ గాయ్ సంథింగ్ లైక్ దాట్. మంచక్క దగ్గర మనం తీసుకోవాలి. సో జోక్స్ అపార్ట్, సో వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీకి ఇట్లనే ఉన్నది. అంటే ఇప్పుడు ఇవాళ ఎలాన్ మస్క్ చెప్పిన మాటలు ఎట్లున్నాయనంటే, ట్రంప్కి ఇట్లా బాత్రూంలోకి పోతే బట్టలు ఇప్పుతాడు, ఈయన కూడా బాత్రూంలోకి పోతే బట్టలు ఇప్పుతాడు అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ తారా స్థాయికి చేరిపోయింది ఫ్రెండ్స్. ఎట్లా పోయిందని అంటే, ఒక ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి మన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వచ్చింది అమెరికాలో. ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అంటారు. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లా నాకు తెలిసి ఒక 9 సవరణలు ఉన్నాయి. బై ఇన్ లార్జ్ డిస్కస్ చేసుకోనికే 9 సవరణలు ఉన్నాయి. ఈ 9 సవరణలలో కోర్టు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని అంటే, కంటెంప్ట్ ఏదైతే కోర్టు వేసుకొని చర్యలు తీసుకుంటుంది కదా, కోర్టు ఆర్డర్ ఫాలో కాకపోతే దాన్ని తిరిగి రాస్తున్నాడు ట్రంప్ అని ఒకటి ఉన్నది. మళ్ళీ గోల్డెన్ డోమ్ అని చెప్పి శాటిలైట్లు కూడా అమెరికన్ శాటిలైట్ల మీద టార్గెట్ చేయకుండా సమ్ $5 billion or $500 billion పెట్టేదో గోల్డెన్ డోమ్ చేస్తున్నామని చెప్పిండ్రు. ఇమైగ్రేషన్ మీద మెక్సికోకు పెద్ద వాల్ కట్టేస్తాం, అది చేస్తాం, దానికి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పిండు. ద డెబిట్ సీలింగ్ అని చెప్పి ఒక బిల్ ఉన్నది. ఈ డెబిట్ సీలింగ్ అనే ఒక బిల్ల ఎలాన్ మాస్క్కి ఇంకా డొనాల్డ్ ట్రంప్కి పంచాయతీ మొదలైంది. దాన్ని డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మెడిక్ ఎయిడ్ ఒకటి ఉన్నది. ఇంకొకటి మీకు నేను ఆల్రెడీ తెచ్చిన 9. ఎస్, నో ట్యాక్స్ ఆన్ టిప్స్. ఓవర్ టైం ఎవరైతే చేస్తారో వాళ్ళకు టిప్స్, మన ఏమంటారు వాళ్ళకు టిప్స్ మీద, అంటే ఇప్పుడు పైసలు తీసుకుంటాం కదా, టిప్పులు అడుగుతాం కదా మనం. ఇప్పుడు ఒకడు బండి డెలివరీ అయ్యేటప్పుడు, బండి డెలివరీ ఇచ్చేటప్పుడు, సార్ దగ్గర చాయ్ పానీ పైసలు అంటే టిప్పులకు అమెరికాలో ట్యాక్సులు ఉంటాయంటే మన దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్లో నడుస్తాయి కదా. స్నాప్ బెనిఫిట్స్కి, స్టూడెంట్స్ లోన్స్ మీద ట్యాక్స్ కట్స్ ఫర్ హయ్యర్ ఎర్నింగ్స్ ఎక్సెట్రా దీని మీద ఒక ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఎలాన్ మాస్క్కి ట్రంప్కి ఈడ పంచాయతీ మొదలైంది. ఎట్లా మొదలైంది అని చెప్పి మాట్లాడితే మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఫ్రెండ్షిప్ బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా మన ఎలాన్ మాస్క్, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలాన్ మాస్క్ ఇలా అలా దోస్తాన మంటలలో పడ్డది. ఇంకా సంక్షిప్తంగా చెప్పాలనంటే డిసగ్రిమెంట్ జరిగింది ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మీద. 1038 పేజ్ డాక్యుమెంట్లో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఓ ఫైనాన్షియల్ డెఫిషిట్ ఏదైతే ఉంటుందో, ఫిజికల్ డెఫిషిట్ ఏదైతే ఉంటుందో, ఫెడరల్ డెప్ట్ ఏదైతే ఉంటుందో, అది 4 trillion to 40 trillion రూపీస్కి మీరు తీసుకోవద్దు, వయస వరస అవుతుంది, ఎక్సెట్రా. దాని మీద ఇంకా డీటెయిల్గా మనం చర్చ చేద్దాం, ఖచ్చితంగా దాని మీద చర్చ చేద్దాం. ఎలాన్ మాస్క్ ఏమంటాడంటే, ఫిజికల్ డెఫిషిట్ని రెడ్యూస్ చేయడానికే మనము ట్రై చేయాలి, కానీ రేజింగ్ డెప్ట్ సీలింగ్ చేసుకుంటూ పోతే అది అపోజిట్ అవుతుంది కదా అంటే అది వాస్తవం కదా. ఫిజికల్ డెఫిషిట్ డెప్ట్ని మనం తక్కువ చేసుకోవాలి, అంతేగాని అప్పులు మనం ఇంత తీసుకుందాం పెంచుకుందాం అని చెప్పి డాలర్లు గుద్దుకుంటూ పోతే పని అవుతుందా అని చెప్పి మాస్క్ మాట్లాడతాడు. ట్రంప్ ఏం సజెస్ట్ చేస్తాడంటే, అచ్చా నీ టెస్లా కార్కి ఇప్పుడు సబ్సిడీలు ఇస్తున్నాం కదా బిడ్డ, ఆ సబ్సిడీలు బంద్ చేసి పడదొప్పుతాం. దాని తర్వాత నీ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడు, అవిటిని కూడా బంద్ చేస్తాం అనగానే ఎలాన్ మాస్క్ ఎవరైతే క్రేజీ అయిపోయినట. నేనలే, డొనాల్డ్ ట్రంప్, ద ఒరిజినల్ డొనాల్డ్ జే ట్రంప్ ట్వీట్ కూడా కొట్టిండు. జస్ట్ మిస్టర్ మస్క్ వెంట్ క్రేజీ అని చెప్పి కొట్టిండు. ఇవాళ ఆయన ఎలక్ట్రిక్ కార్ల కోసము మనం ఎందుకు అమెరికా సబ్సిడీ ఇవ్వాలా అని చెప్పి మాట్లాడింది. దాని తర్వాత అమెరికన్ బడ్జెట్లో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాపాడుకోవాలని అంటే ఏవైతే స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ ఉందో ఆ సబ్సిడీస్ కట్ చేస్తే అయిపోతుంది కదా అని అంటాడు. ట్రంప్ ఏమంటాడు, హఠాసావానికి గట మేరే అంగన్ ఏమైతే తీరా క్యా కాము హే అని చెప్పి మనోడు నేను డ్రాగన్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ని బంద్ చేస్తా అని చెప్పి ట్వీట్ కొడతాడు. ఇదంతా ట్విట్టర్ వార్లు అవుతుంటాయి మొత్తం. ట్వీట్ కొట్టగానే నాసా జర డోల్ డ్రమ్స్లో పడుతుంది. అంటే ఒక దగ్గరనేమో $1.6 billion ప్రాజెక్ట్ ఇది అంటారు, ఇంకొకళ్ళేమో $4.9 billion ప్రాజెక్ట్ అని అంటారు. అంటే ఈ డ్రాగన్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ నాసాతో ఏం లింక్ అని అంటే, ఏదో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందంట, అక్కడ ఆస్ట్రోనాట్స్ని పంపాలని అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం స్పేస్ ఎక్స్ వీళ్ళకి ఇచ్చిందట. బికాజ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మాస్క్ ఏవైతే ఈ ప్రోగ్రాంలు చేసిండో అది పరిగణనలోకి తీసుకొని నాసా
డైరెక్ట్గా ఎలాన్ మాస్క్తో చేతులు కలిపిందట. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ ట్విట్టర్ వార్లా మధ్యలో కూడా వస్తాడు అలాస్కా అని, ఆడెవడో మనకు తెలియదు, అలాస్కా అని కూడా వస్తాడు. ఆడొచ్చి అంటాడు, మీకు సిగ్గుచరం ఉన్నదా ఏమన్నా, ఇష్టం వచ్చినట్టు మీ పంచాయతీలలో దేశాన్ని తాకట్టు ఎందుకు పెడుతున్నారు రాబాయ్, కొన్ని రోజులు జర పిక్నిక్ ఇట్లా ఓన్లీ రెస్ట్ తీసుకోరు అంటే స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ని మీరు లైట్ తీసుకుంటారా, దేశానికి అవసరం ఉన్న దాని మీద మీరు పంచాయతీ పెట్టుకుంటారా మీ ఈగోలలో అని చెప్పి ఈ అలాస్కా అనేటోడు ఒక ట్వీట్ చేస్తాడు. ఈ ట్వీట్ చేయగానే మధ్యలో ఏమైందంటే మళ్ళీ ఎలాన్ మాస్క్ ఒక ట్వీట్ కొడతాడు, ఎస్ అగ్రీడ్, ఐ విల్ నాట్ అబండన్ ద స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ అని చెప్పి మళ్ళీ కూడా, అంటే నేను స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ ఆపుతలేను అని చెప్తాడు. దానికంటే ముందు ట్రంప్ కొట్టిన దానికి ఏమంటాడంటే, గో హెడ్ కొట్టిపడే 21 minutes, ట్రంప్ కొట్టిన 21 minutesకి మనోడు కూడా ఓ ట్వీట్ కొట్టేస్తాడు, చేసుకోపో, పీక్ కట్టేది ఏముంది, చెంచా వేడికి ఇస్తే నాకు కూడా ఏం చెటాకులే, చల్ చేసుకోపో అని అన్నట్టు ఇగో వీళ్ళిద్దరు మధ్యలో పంచాయతీ ఇట్లా నడుస్తుంటుంది. దాని తర్వాత ఏదైతే ఈ తారాస్థాయికి రీచ్ అయిన తర్వాత కొంచెం సేపటికి మన ఎలాన్ మాస్క్ ఏం చేస్తాడంటే ఏమంటాడంటే, ఇప్పటిదాకా నేను అన్నది బాత్రూంలో అందరు నంగా, బట్టలు ఇప్పితే కూడా అయినా నంగానే ఉంటాడు, బాత్రూంలో గోంగనే ఉంటాడు. అసలు బాత్రూంలో జరిగే సంఘటనలని ఎవరికి తెలుస్తుంది తెలుసా, బాత్రూంలో అలా సీసీ కెమెరా పెట్టినా ఒక్కొక్కసారి సీసీ కెమెరాను కూడా అన్నీ తెలియకపోవచ్చు, కానీ బాత్రూంలో నువ్వు చేసే హరకతులు పచ్చిగా తెలవాలంటే బల్బుకు తెలుస్తుంది, బాత్రూంలో ఉన్న బల్బుకు తెలుస్తుంది, అది ఒకటే సాక్షి. ఇలా బల్బ్ ఎవరు అని అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అమెరికాలో ట్రంప్ మధ్యలో ఇంకా ఎలాన్ మాస్క్ మధ్యలో. బాత్రూమ్ బల్బ్ ఎవరు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎందుకు చెప్పాలా, మనోడు ఉండక ఒక బాంబు వెలిసిపోయిండు, ఎవరు మాస్క్. ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి ఒక సెక్స్ స్కాండల్ని బయటకు తీసిండు, ఎప్స్టీన్ ఫైల్స్ ఒక సెక్స్ స్కాండల్ని బయటకు తీసిండు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఏందని అంటే వెనకటికి జెఫ్రీ ఎప్స్టీన్ అన్న కూడా ఉండే, వాడు ఒక మంచి ఫైనాన్సరు అండ్ టు దట్ మ్యాటర్ ఒక మంచి బిజినెస్ మ్యాను. కానీ వీని ప్రధాన బిజినెస్ ఏముండేనంటే ఎలైట్ క్లాస్ ప్రపంచ దేశాల నుంచి ఎవడైతే మంచి ధనికుడు తుపేల్ తురుములు ఉంటారు చూడు, ఆ ఇంక్లూడింగ్ ద ప్రిన్స్ ఆండ్రూ అనుకుంటా, ప్రిన్స్ ఆండ్రూ యూకే ప్రిన్స్, ఆయన కూడా ఈ సెక్స్ స్కాండల్ ఉన్నాడు. అయితే గిరీష్, ఈ ఎప్స్టీన్ ఫైల్ కథ ఏంది, పంచాయతీ ఏంది అని అంటే, ఈ ఎప్స్టీన్ ఫైల్లో మూడే చిన్నగా చెప్పుకోవాలనంటే మనకు ఎందుకు పెద్దగా ఈయనే మాల్ మసాలాలు మస్తున్నాయి మన భారతదేశంలో, అది వేరే విషయం. మన భారతదేశంలో కూడా షటాక్ల తోడు మొదలెట్టినాం అనుకో, ఇక చెప్పినా కదా బాత్రూంలో అందరు రంగానే, ఎవడేం సొక్కంగా లేడు ఇవ్వాలి రేపు, ఇప్పుడు అర్థమవుతున్న కథ ఏంటంటే, ఎప్స్టీన్ ఫైల్స్ది క్లియర్ కట్గా మాట్లాడాలనంటే ఫ్రెండ్స్, జెట్స్ గెస్ గర్ల్స్ అని అన్నప్పుడు ఫ్రెండ్స్ ప్రాబ్లం ఏమొస్తుందనంటే, నాబాలిక అని అంటాం కదా మనం, 18 years దాటని మహిళలను అంటే అమ్మాయిలను, 18 years దాటని అమ్మాయిలతో వీళ్ళు సెక్స్ స్కాండల్ నడిపిండ్రు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు. దానికి మళ్ళీ అనుకో ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంటుంది, ప్రైవేట్ ఐలాండ్లోకి వీడు తీసుకొని పోయిన తర్వాత ఆడ ఆటలు మొదలెడతారు. ఇంట్లో ట్రంప్ ఉన్నాడు అని చెప్తాడు. అది హలాకి ఎలాన్ మాస్క్ ఎట్లాంటి ఎవిడెన్సెస్ దానికి పెట్టాడు. అయితే పంచాయతీ ఏంది గిరీష్ వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు అయ్యింది అని చెప్పి దాన్ని ఆలోచిస్తే ఈ ట్వీట్లను చూస్తేనే కొంచెం అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏమైందంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత మీకు ఒకసారి దానికంటే ముందు ఒక చిన్న పంచాయతీ జర ఓవర్ఫ్లో అవుతున్నా గంతే ఎక్సైట్మెంట్లో. అయితే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ గాడు ఉన్నాడు కదా, ఏదైతే సెక్స్ స్కాండల్ నడిపిండు కదా, ఒక ఫోటో కూడా రిలీజ్ అయింది సోషల్ మీడియాలో, ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది. వీళ్ళిద్దరు కపుల్స్తోని డొనాల్డ్ ట్రంప్ వెనకటికి ఉన్నాడట. ఇది ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో ఈ ఫైల్స్ని దాచిపెట్టిందట. ఎందుకు అనంటే, ఎవడైతే బలవంతులు ఉన్నారో బలసినోళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడడానికే ఇప్పటిదాకా ఫైల్స్ని దాచిపెట్టిరట. అని చాలా సంక్షిప్తంగా వస్తున్నా. FBI డైరెక్టర్ చెప్తాడు, ఇవి కొన్ని రోజులలో దీన్ని బయటకు పెడుతున్నాము అని చెప్తారు. 2019లో ఈ ఎప్స్టీన్ అనే ఫైనాన్సర్ ఎవరైతే ఉన్నాడో వాడిని కన్విక్ట్ అయినరు, వాడిని 2019లో అరెస్ట్ చేసిండ్రు ఆన్ సెక్స్ ట్రాఫికింగ్ ఛార్జెస్లో. వాడు సూసైడ్ చేసుకున్నాడు జైల్లో. అలిగేషన్స్ గంభీరమైన ఆరోపణలు ఏముంటాయని అంటే, వీడు అమ్మాయిలతో సెక్స్ ట్రాఫికింగ్ చేసిండు. అమ్మాయిలు అని అంటే 18 years బిలో, అంటే ఇది సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసి తర్వాత వీడియోలు తీసి తర్వాత వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు వీని ప్రధాన ప్రొఫెషన్ అన్నమాట. ఈ ప్రైవేట్ జెట్లల్లో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పోయిండు
అసలు కనెక్షన్స్ ఐప్స్టీన్కి ఎట్లా వచ్చినాయి అని చెప్తే ఇగో ఈ ఫోటోగ్రాఫ్ ఒకటి బయటికి వెళ్తుంది. మన ట్రంప్ ప్రైవేట్ గోల్ఫ్ క్లబ్ మారేలాగో డ్యూరింగ్ 1990s అండ్ ఎర్లీ 2000sలో మన ఐప్స్టీన్ ప్రైవేట్ జెట్లో ట్రంప్ పోయిండనని, దాని తర్వాత 2002లో ఆయన ఫ్యూచర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నప్పుడు న్యూయార్క్ మ్యాగజైన్కి డైరెక్ట్గా చెప్పిండు, ఐ నో జెఫ్ ఫర్ 15 years. అంటే 15 సంవత్సరాల నుంచి నాకు జెఫ్ తెలుసు, ఆయన ఒక ఫైనాన్సరు, ఈజ్ అ టెరిఫిక్ గాయ్. ఇది యూజువల్ డైలాగ్ ఉంటుంది ట్రంప్ది. ఇంకొకటి ఆయన ఏడుదాకా పోయిండంటే ఇగో అమెరికన్ రాజనీతి, అదే మన ఇండియాలోకి ఇట్లాంటి మాటలు మాట్లాడిరు అనుకో ఇక మామూలుగా ఉండయి, మేము పాటలు పాడితేనే మా మీద దాడులు అవుతాయి, అది వేరే లెక్క. ఇగో ఇప్పుడు చూడుండ్రి అమెరికా ప్రెసిడెంట్ ఏం మాట్లాడిండు, ఇట్ ఈస్ ఈవెన్ సెడ్ దట్ హీ లైక్స్ బ్యూటిఫుల్ ఉమెన్ యాజ్ మచ్ యాజ్ ఐ డూ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యంగర్ సైడ్. అంటే జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరైతే ఉన్నాడో ఆయన నేను మా ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటంటే వీ లవ్ బ్యూటిఫుల్ గర్ల్స్, బ్యూటిఫుల్ ఉమెన్, గర్ల్స్ కాదు హ్యూమన్, అందమైన మహిళలు అంటే మాకు చాలా ఇష్టం. ఎవరైతే యవనంలో ఉంటారో వాళ్ళంటే మాకు చాలా ఇష్టం, మాకిద్దరికి ఇది కామన్ పాయింట్ అనే ట్రంప్ చెప్తాడు. ఇంత పచ్చిగా న్యూయార్క్ మ్యాగజైన్కి మాట్లాడతాడు ట్రంప్. సో ఇప్పుడు మళ్ళా ఎప్స్టీన్ ఫైల్స్లలో ఎలాన్ మస్క్ ఏడు రకంగా కొడతాడు అని అనేది ఇంతవరకు తెలియదు. ఈ జెట్లలో ప్రైవేట్లలో పోయి వాళ్ళు నాబాలికలతో ఏం చేస్తారన్నది ఇంతవరకు తెలియదు. అయితే ఇప్పుడు అసలైన సిసలైన పంచాయతీ ఏడవుతుంది అంటే ఫ్రెండ్స్, అసలు ట్రంప్కి మాస్క్కి ఏం పంచాయతీ వచ్చిందని చెప్పి మాట్లాడితే, ట్రంప్ గెలిచిన తర్వాత రిపబ్లికన్స్లో 3 దిగ్గజ నాయకులు బయటికి కనిపించారు తెర మీదకి. ఒకటి డొనాల్డ్ ట్రంప్, ఒకటి ఎలాన్ మాస్క్, ఇంకొకటి జేడీ వ్యాన్స్. ఈ రిపబ్లికన్స్కి కూడా ఒకటి నెత్తిలో కూర్చుండిపోయింది, ఏంటంటే ఈ ముగ్గురే నారాబాయి పంచాయతీగా. ఇక మనం మాట్లాడుకుంటాం చూడు, ఆ నలుగురు, ఈ ముగ్గురు, ఈ ఇద్దరు అని. ఇక అమెరికాలో కూడా ఈ ముగ్గురు అని అన్నట్టు తయారైంది. ఈ ముగ్గురు అని తయారైనాక రిపబ్లికన్ ఉన్నోళ్ళకరే మనం ఇంత త్యాగం చేసి ఇదంతా చేస్తే ఇదంతా చేస్తే ఇప్పుడు నిన్నామక మొన్న వచ్చిన ఎలాన్ మాస్క్ కేంద్రబాయి ఇదంతా నాకు అర్థం కాదు అని. అయితే ఒకడు జాక్ పాప్స్విక్కో అని పేరున్నది, జాక్ అయితే పేరున్నది వాడిది. ఈజ్ నోటెడ్ రిపబ్లికన్ లీడర్. మనోడు రాషన్ పాని తీసుకొని ఎలాన్ మాస్క్ మీద దాడి చేసుడు మొదలెట్టాడు. కంప్లీట్గా లెఫ్ట్ రైట్ సెంటర్లో వేసుకున్నాడు మొదలెట్టాడు. దానికి ఎలాన్ మాస్క్ కూడా మంచిగానే గట్టిగా రిప్లై ఇచ్చాడు. ఈ 2 పంచాయతీలలో ఇద్దరు ట్రాప్లో పడ్డారు. ఏమైందని అంటే ఇప్పుడు జాక్ గడ్ చేసిన పంచాయతీకి ఎలాన్ మాస్క్ ఎక్సైట్ అయ్యి, ట్రంప్ ఎక్సైట్ అయ్యి, వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ తారాస్థాయికి వెళ్ళిపోయి ఇంట్లో మేజర్గా బెనిఫిట్ ఎవరు ఉంది రిపబ్లిక్లలో అంటే జేడీ వ్యాన్స్. బికాజ్ జేడీ వ్యాన్స్ ఇళ్ళలో కిరికిరిలలో రాలే. ఆయన ఏం చేస్తున్నాడంటే రిపబ్లిక్లలో ఇగో నేను ఉపరాష్ట్రపతి లెక్కున్నా, ఐఎమ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆయన వరల్డ్ టూర్లు చేసుకుంటా ఇక ట్రంప్ తర్వాత నేనే ఒక వరల్డ్ ఫిగర్ని, ఇన్ఫ్యాక్ట్ అమెరికాని రిప్రజెంట్ చేసేది నేనే రిపబ్లిక్ పార్టీ నుంచి అని చెప్పి ఆయన క్యాండిడేచర్ పెంచుకుంటున్నాడు, స్టేటస్ పెంచుకుంటున్నాడు. సో జరా జేడీ వ్యాన్స్ని పక్కకు పెడదాం. పంచాయతీ ఇప్పుడు మళ్ళా మస్క్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వస్తుంది. వీళ్ళ పంచాయతీ మధ్యలో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్లా దీన్ని ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏదైతే కైనెటిక్ వార్ నడుపుతుండే చూడు డైరెక్ట్గా ట్రంప్ మీద రష్యా, ఇది ఒక నాన్ కైనెటిక్ స్టాండ్ తీసుకోనికి ఆస్కారం ఉంటుంది. దాని ఫ్రంట్ లైనర్స్ అన్నిటిని లేపుతుంది. ఎందుకంటే పాత పంచాయతీ కదా అమెరికాకు రష్యాకు. అండ్ ఏదైతే ఈ డ్రోన్ పంచాయతీ ఏదైతే జరిగింది కదా యూక్రెయిన్ అండ్ అమెరికా, ఇంట్లో సిఐఏ చేతు లేదు, యూరోపియన్ యూనియన్ చేయలేవు అని అంటే ఎవరు నమ్మడు. ఇది రష్యాకు కూడా మంచిగా తెలుసు. సో ఇప్పుడు రష్యా ఏం చేస్తాయంటే తన ఫ్రంట్ లైనర్లు ఎవరైతే బెలారూస్ ఎక్సెట్రా అలా టీం ఏదైతుందో ఆడి నుంచి కంప్లీట్గా ఎలాన్ మాస్క్కి ఒక హీరో చేసి పెడతాయి. ఇది పక్కా ఎలాన్ మాస్క్ను ఒక హీరో చేసి పెడతాయి. ఎందుకు అని అంటే ఎలాన్ మాస్క్ బై నేచర్ ఒక క్యాపిటలిస్ట్, ఈజ్ నాట్ ఎ లీడర్ బై ప్రొఫెషన్. లీడర్ డిప్లొమాటిక్గా ఉంటాడు, తగ్గుతాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనో జర తెలిసినోడు ఉంటాడు, సైలెంట్గా మాట్లాడుకుంటూ పోతారు, మాట ఇప్పకుండా పని చేసుకుంటూ పోతారు. కాకపోతే క్యాపిటలిస్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇంజనీర్లకు చాలా గట్టిగా గుర్తొస్తుంది. అంటే పర్ఫార్మర్ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో, నేను డెలివరీ ఇచ్చిన తర్వాత ఇదేంద్రా బాయ్ లొల్లి, ఏదో బాస్ అయితే ఏంద్రా బాయ్ పీకుడు కాడా అంటే ఆయనకి జోక్కుంటా కూర్చోవాలి. పని చేసినాక కూడా ఈ యాటిట్యూడ్ ఉంటుంది పని చేసేటోడికి. ఉంటుందా ఫ్రెండ్స్ మీ కమెంట్ రూపంలో చెప్పరు. ఎలాన్ మాస్క్కి వయసు ఉంటాడు, డెలివరబుల్స్ ఇస్తున్నా కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో పెద్ద కీలకమైన ఘట్టాలు మొత్తం బయట పెట్టింది నేనే కదా. ట్రంప్కి ఇంత అవుట్ రేట్గా ట్విట్టర్ని కొని మరీ సపోర్ట్ చేసింది నేనే కదా. ఇంతగానం చేసినాక ఈ పీగుడు మూడు గిట్ల మాట్లాడుతున్నాడు ఏంది నా మీద. ఈ ఫైనాన్షియల్ బిల్లులు అమెరికాని నాశనం చేస్తాడా కంప్లీట్గా. ఫిస్కల్ డెఫిషియెంట్ని తక్కువ చేసుకోవాలి కానీ ఈ లిమిట్ మెచ్చుకోవడం ఓడైంది అని చెప్పి ముచ్చట పెడుతున్నాడు కదా. దానికి పబ్లిక్ ఏ రకంగా అర్థం చేసుకుంటారు అనేది మనం లాస్ట్కి వద్దాం.
కానీ పంచాయతీ పెద్దగా అవుతున్నదా లేదా? పంచాయతీ. ఇప్పుడు ఎలాన్ మాస్క్కి కంప్లీట్గా ఈ ఫైల్స్ అన్నీ ట్రంప్ దగ్గర, ఈ అడ్డమైన ఫైల్స్ ఏవైతే ఉంటాయి కదా ట్రంప్వి, అమెరికన్ ఫైల్స్, ఇవన్నీ కీలకమైన ఫైల్స్ అన్నీ, ఈ ఫైల్స్ అన్ని రష్యా ఎలాన్ మాస్క్కి ఇచ్చుడు మొదలు పెడుతుంది. ఇక మీరు చూడుర్రి 1.5 మంత్లా ఇక ఈ పంచాయతీ ఎట్లా లేస్తుందో చూడుర్రి మీరు. నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ఈ జియో పాలిటిక్స్ సినారియోస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇప్పుడు లాస్ట్గా మనము అమెరికన్ ఓటర్ని గురించి పాపం డిస్కస్ చేసుకోవాలా. వాడు అట్టర్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అరే ఎప్స్టీన్ ఫైల్స్ ఏంది, మల్లదవుడైంది, బాత్రూమ్లలో అందరినంగా అని తెలిసిపోయింది, ఎవడు సొక్కమైనడు, నిన్నటిదాకా మొన్నటిదాకా ఈడు సంఖ కింద వాసనలే, ఆడ సంఖ కింద వాసనలే, బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చేసరికి ఈయన మీద ఆని మీద అంటుండే పాగలంలో మేమా. ఇదే అవుతుంది రాజకీయాలలో, అబ్సల్యూట్గా జరిగేది ఇదే అవుతుంది. అందుకే నేను ఏమన్నా బాత్రూంలో అందరు నంగా అని చెప్పి మొదలెట్టిన. అండ్ అమెరికన్ ఓటర్ అట్టర్ కన్ఫ్యూజన్లకు ఎందుకు వస్తారు తెలుసా? అసలు ఎవరిని గెలిపించుకున్నామరా మనము? అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ని, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం కూస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తాడో తెలియదు అనన్న పద్ధతిలో ఓటర్ ఉన్నాడు. నా బిజినెస్ గట్టిగా ఉండాలా అనన్న పద్ధతిలో, నా ఈగో మాత్రం నేను కాంప్రమైజ్ కాను అన్న పద్ధతిలో ఎలాన్ మాస్క్ ఉన్నాడు. నాదేం పోయింది, నా రాజకీయం నేను చేసుకుంటాను జేడీ వ్యాన్స్ ఉన్నాడు. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అన్ప్రిడిక్టబుల్, నేను ఎవ్వడికి చిక్కనంత వరకు దొరకనంత వరకు నేనే ట్రంప్, ఒరిజినల్ ట్రంప్, డొనాల్డ్ జే ట్రంప్ అని చెప్పి ఆయన ఉన్నాడు. కాకపోతే ముక్కు పచ్చలారని వయసులల్లా అమ్మాయిలను సెక్స్ ట్రాఫికింగ్ చేసి ఎప్స్టీన్ ఫైల్స్ని బొందల గడ్డల మీద బొందలు పెట్టి చూడు, ఇప్పటిదాకా నిజాలు బయటికి రాలి. అంటే నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర పలుకుబడి ఉంటే, నీ దగ్గర పెత్తనం చెలాంచే దమ్ము ధైర్యాలు ఉంటే ఎవరినైనా కొనొచ్చు, ఏడనైనా బతకొచ్చు అనేది ఇవాళ గ్లోబల్ పాలిటిక్స్ మనకు చెప్తుంది. సో ఓటరా, నువ్వు ఏ రకంగా ఉంటావు? ఎవడైనా ఆడ స్వార్థం కోసం ఉన్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ. ఎందుకంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్లల్లో కీలకంగా పేర్లు వెనకటికి వచ్చినాయి అంటే, ఇలా రిపబ్లికన్ పేర్లు ట్రంప్ది వచ్చిందేమో, బట్ వెనకటికి బిల్ క్లింటన్ పేరు కోడై కూసింది ఫ్రెండ్స్. సో అందుకే నేనన్నా బాత్రూంలో అందరు నంగానే, బాత్రూమ్ ఆ బల్బుకు తెలుసు, కానీ ఆ బల్బును బయటికి రానియరుగా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.